పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనల ప్రకారం శ్రీలంకకు వెళ్లేందుకు రెడీ అయింది. పాక్ క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ మ్యాచ్కు దూరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే బీసీబీఐ వర్గాల సమాచారం ప్రకారం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు మాత్రం మ్యాచ్ ఉన్న రోజున కొలంబోకు వెళ్లి అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తి చేయనుంది. టీమిండియా ఐసీసీ ప్రోటోకాల్ను పూర్తిగా పాటించనుంది. నిర్ణీత సమయానికి ప్రాక్టీస్, ప్రీ మ్యాచ్, ప్రెస్ మీట్, స్టేడియం హాజరు వంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొననుంది. టీమిండియా శ్రీలంకకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొననుందని, స్టేడియంకి సమయానికి చేరుకుంటుందని, మ్యాచ్ రిఫరీ నిర్ణయం కోసం వేచి ఉంటుందని బీసీబీఐ వర్గాలు తెలిపాయి. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం టాస్ కు ఒక జట్టు హాజరు కాకపోతే ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ ఇస్తారు. అందుకే ఫిబ్రవరి 15న సూర్యకుమార్ యాదవ్ టాస్ కు హాజరవుతారని సమాచారం. ఒకవేళ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ కు రాకపోతే మ్యాచ్ రిఫరీ భారత్ కు వాకోవర్ ప్రకటించి 2 పాయింట్లు కేటాయిస్తారు. కాగా ఈ బాయ్కాట్ నిర్ణయం పాకిస్తాన్ ఆటగాళ్లకు కూడా ముందుగా తెలియలేదు. ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయడంతోనే ఆటగాళ్లు విషయం తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలే ప్రధానమని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికగా మార్పుపై ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పాకిస్తాన్ నిర్ణయంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర ప్రభావాలు ఉండొచ్చని హెచ్చరించింది. అభిమానుల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని పీసీబీకి సూచించింది. పాక్ బాయ్కాట్ చేసిన భారత జట్టు మాత్రం క్రమశిక్షణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. రాజకీయ అంశాలకు దూరంగా క్రీడా స్ఫూర్తిని కాపాడుతూ ఐసీసీ నియమాల ప్రకారం వ్యవహరించనుంది.